ఏపీలో షర్మిల, తెలంగాణలో కవిత. ఉమ్. వీళ్ళు రాజకీయంగా ఎట్లా ఉండవచ్చు వీళ్ళ భవిష్యత్తు అనిపిస్తున్నది? అంటే కవిత గారు ఆవిడ ఒక క్రిటిసిజంతో మొదలయ్యారు. అంటే ఆవిడ రాసినటువంటి ఒక లేఖతో అది ప్రపంచం ముందుకు వచ్చింది. ఆవిడ డిసెంట్తో ఉన్నారు అనేది ఆ లెటర్ ద్వారా వ్యక్తమైంది. అయితే ఆ లెటర్ ఎవరు లీక్ చేశారు అనే దాని మీద గొడవ ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఆవిడ ఆ తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటల్ని విపరీత అర్థాలలో ధ్వనింపజేసేటువంటి ప్రయత్నం మీడియా నుంచి జరుగుతోంది. ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలకి విపరీత అర్థాలు ధ్వనించేలాగా వ్యాఖ్యానాలు చెప్పడం అనేది జరుగుతోంది అనేది అన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మీడియా నుంచి జరుగుతోంది ఇది అనేది కూడా చూడాలి. విపరీత అంటే ఆమె చెప్పిన దానికి వేరే అర్థం వచ్చేలా ధ్వనించేలా అంటే అక్కడ ఏదో చీలికలు జరిగిపోతున్నాయి, నాయకత్వం కోసం యుద్ధాలు జరిగిపోతున్నాయి, వేరే పార్టీ పెట్టబోతున్నారు, పెట్టేస్తున్నారు, అయిపోయింది, జూన్ 2వ తారీఖు ముహూర్తం అని కూడా ప్రకటించారు. జూన్ 2వ తారీఖు తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతోందని ఆ లేఖ విడుదలైనటువంటి రోజే, అంటే మీడియాకి లీక్ అయిన రోజే చాలా పేపర్లలో, చాలా ప్రసార మాధ్యమాల్లో, యూట్యూబ్లోనూ అక్కడ ఇక్కడ కూడా వార్తలు స్ప్రెడ్ అయిన మాట మనం చూసాం. ఇదంతా అంటే ఆవిడ కొన్ని విమర్శలు ఆవిడకు ఉన్నాయి, పార్టీ విధానాల పట్ల ఆవిడకి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఎవరితో కలిసి ప్రయాణం చేయాలి అనే దానికి సంబంధించి పార్టీ తీసుకుంటుంది అనుకుంటున్న నిర్ణయాన్ని కొంచెం ప్రభావితం చేయాలని ఆవిడ అనుకుంది. భారతీయ జనతా పార్టీతో ప్రయాణం సాగిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు తదితర విషయాల గురించి కొంచెం తన వాయిస్ చెప్పాలి అని అనుకోవడం తప్పేం కాదు. ఇప్పుడు అలా అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి బయట వేరే పార్టీలు పెట్టాల. బుచ్చన్ చౌదరి లాంటి వాళ్ళు, రాజమండ్రి బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు మాట్లాడారు కదా, రకరకాలుగా మాట్లాడారు. ఎన్టీఆర్కి నాయకత్వం అప్పచెప్పాలి అని కూడా మాట్లాడేశాడు ఆయన మీడియా ముందు. అంత మాత్రం చేత ఆయన్నేమి బయటకి పంపించలేదు, ఆయన వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు ఆయన. అంటే ఏ పార్టీలోనైనా కానీ పార్టీ విధానాల పట్ల సూచనలు చేసేటువంటి స్వేచ్ఛ ఆ పార్టీ సభ్యులకి ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఆ పార్టీలు గుర్తించకపోవచ్చు, అది వేరే గొడవ. మీడియా గుర్తించే పరిస్థితిలో లేకపోవడం అనేది దౌర్భాగ్యం. దాని నుంచి ఒక స్పెక్యులేషన్ పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, మంట పుట్టించే ప్రయత్నం. ఆవిడ ఇలా అన్నారు కాబట్టి ఇలా కావచ్చు అనేది ఒక వ్యాఖ్యానం, ఒక స్పెక్యులేషన్ రైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది ఆ పార్టీలో, ఉండాలి. ఆవిడ మాట్లాడిన మాటల్లో తప్పేం లేదు, ఆవిడ క్రిటిసిజం పెట్టింది, దానికి సమాధానం కోరుకోవాలి. కానీ మీరు ఆవిడ వేరే పార్టీ పెట్టేస్తుంది అనేటువంటి గొడవ మీకెందుకు? ఒకవేళ పెట్టదలుచుకుంటే ఆవిడ ప్రకటించి పెడుతుంది కదా, రహస్యంగా జరిగే కార్యక్రమం కాదు కదా అది. ఇలాంటిది ఎక్కువ ఇక్కడ జరిగింది. కవిత గారి వ్యవహారంలో ఆ గొడవ ఎక్కువ జరిగింది. వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు, దానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన చేస్తే చేయొచ్చు. లేదు ఆ ప్రకటన రాకపోతే, ఆవిడ రాజీ పడకపోతే, ఆవిడ చెప్పినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో ఆమోదించని రీతిలో వాళ్ళ ఆచరణ ఉంటే ఆవిడ హాయిగా బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. ఆవిడ కూతురు కాబట్టి, లేకపోతే అతను కొడుకు కాబట్టి అలాంటివే ఉండవు కదా. కానీ ఇక్కడ ఆమెనే అన్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే మాట కూడా అన్నట్లు వచ్చింది కదా. అదే దాని మీదే కదా విమర్శ. దాని మీద తనకున్నటువంటి భిన్నాభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు. అది ఒక వ్యక్తి, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి వ్యక్తీకరణగా ఎందుకు చూడరు? ఓకే, ఏదో మాట్లాడినంత మాత్రానే ఇట్లా చేయడం ఎందుకు అని మీ భావన? అది ఆ పార్టీ, అసలు పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది అనే విషయాన్ని మనం అంగీకరించాలి కదా ముందు. మీడియాగా మనం అంగీకరించి దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఆవిడ మాట్లాడారు, దానికి సమాధానం చెప్పండి అని అడగండి, ఆ ప్రెజర్ పెట్టండి. అంతేగాని ఆవిడ పార్టీ పెట్టేస్తుంది, విడిగా ఎవరితోనో కలుస్తోంది, ఈ గొడవ అంతేంది. ఆవిడ రేవంత్ రెడ్డి మీద కూడా విమర్శలు చేశారుగా. ఇమ్మీడియట్గా 2వ రోజే మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు ఎక్కువ పెట్టింది ఆవిడ. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు మరి ఈ వ్యాఖ్యానం చేసిన వాళ్ళు? కాబట్టి మీడియా స్పెక్యులేషన్ మధ్య వార్తల్ని చూడటం అనేటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చి చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఇక్కడ మీరేమో ఇట్లా అంటున్నారు, నిజంగానే మీడియా స్పెక్యులేషన్లు చేసి రాసి
ఆమె ఒక మాట దాని చుట్టూ 100 రకాల కోణాలు దానికి అల్లడం అనే భావన మీరు చెప్తున్నారు. ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వస్తుంది పార్టీ పట్ల? అంటే ఇప్పుడు ఆవిడ అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు. అది బీజేపీతో ట్రావెల్ కావడం సరైనది కాదు అనేటువంటి అభిప్రాయంతో ఏకీభవించే ప్రజలు ఉన్నారు. పబ్లిక్ ఉంది స్టిల్. అంటే ఒక రకంగా దీనికి ఈ అభిప్రాయానికి బలం ఉంది అనే విషయం పార్టీ నాయకత్వానికి అర్థమైతే వాళ్ళు స్టాండ్ మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని మీద ప్రజల్లోకి వెళ్ళి మీరు స్పందన సేకరించండి. ఆవిడ వద్దు అంటున్నారు, దాన్ని మీరు సమర్థిస్తారా, వెళ్ళి కలవాలనుకుంటున్నారా అనేది ప్రజలు కదా ఫైనల్గా నిర్ణయించాల్సింది. పబ్లిక్ ఒపీనియన్ ఈవిడ వైపు ఉంటే పార్టీ నిర్ణయం కూడా అటువైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఏం జరుగుతోందంటే అమ్మకము కొనుగోళ్ళు అంటే రాజకీయాలను బిజినెస్గా మార్చేసి అమ్మకము కొనుగోళ్లుగా మార్చేసి ప్రజాభిప్రాయాన్ని కూడా వాళ్ళే ప్రమోట్ చేసి ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. మనకి ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి భారీ ఎత్తున ట్రోల్ సైన్యాలు కలవు. వాళ్ళు ప్రతి రాజకీయ పరిణామాన్ని వాళ్ళకి అనుకూలంగా డ్రైవ్ చేసేటువంటి పద్ధతులు ఒక ప్రచారము ఒక స్పెక్యులేషన్ని వాంటెడ్గానే క్రియేట్ చేస్తున్నారు సొసైటీలో. దీన్ని దృష్టిలో పెట్టుకుని భిన్నమైనటువంటి కోణంలో మాట్లాడేటువంటి గొంతులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కవిత గారి ఇష్యూ అనవసరమైనటువంటి రచ్చరైపోయింది. కుటుంబంలో చీలికలు, ఆవిడ బయటకు వస్తే తప్పేమిటి? ఒకే కుటుంబంలో ఉన్నవాళ్ళు కలిసి ఉండాలని రూల్ ఎక్కడా లేదు కదా రాజ్యాంగంలో కానీ ఎక్కడ. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ప్రతి మనిషి ఒక్కొక్క యూనిట్, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారివి, ఎవరి అభివ్యక్తి వారిది, ఎవరి గొడవ వారిది. వీరు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి వీరు కూడా ఇలాగే ఆలోచించాలి. తండ్రి ఆలోచిస్తున్నట్టు కొడుకు ఆలోచించాలని రూల్ ఏం లేదు. కొడుకు డెఫినెట్గా భిన్నంగా ఆలోచించవచ్చు. కొడుకు ఆలోచించినట్టు తండ్రి ఆలోచించాలని లేదు. భార్య ఆలోచిస్తున్నట్టు భర్త ఆలోచించాలని లేదు. ఎవరి ఆలోచనల ప్రకారం భిన్నమైన మార్గాల్లో వెళుతున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి రాజకీయాల్లోనే. అయితే షర్మిలతో పోలికలు తీసుకొస్తున్నారు ఇక్కడ. అవును, షర్మిలతో పోలికలు తీసుకురావడం కూడా కుదిరే వ్యవహారం కాదు. మీడియాలో కూడా వస్తున్నాయి వార్తలు. అదే వస్తున్నాయి. అంటే దాదాపుగా ఆవిడతో బ్రాండ్ చేస్తున్నారు. ఆ బ్రాండ్ చేయటం అంటే పొలిటికల్గా ఆవిడ చైతన్యంతో పోలిస్తే ఈవిడ చైతన్యం బెటర్ చైతన్యం అనుకుంటున్నాను నేను. ఎవరు? కవితది. అంటే ఈవిడికి కనీసం ఉద్యమ నేపథ్యం ఉంది. ప్రజలతో ఎలా కలవాలో తెలుసు ఆవిడికి. పైగా యాక్సెస్ ఇస్తుంది ఆవిడ కలవడానికి. షర్మిల గారు యాక్సెస్ ఇవ్వరు. ఆవిడ్ని కలవాలంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తపస్సు చేయాల్సిన పరిస్థితి ఉంది ఏపీలో. ఆవిడ్ని పీసీసీ ప్రెసిడెంట్గా పెట్టిన తర్వాత ఆ పార్టీ ఓటు శాతం అంతకు ముందున్నటువంటి ఎన్నికల కంటే మొన్న ఎన్నికల్లో తగ్గింది. ఎందువల్ల? అంటే యాస్పిరెంట్స్ పెరిగారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కు రైజ్ ఉంటుందనేటువంటి భావన కలిగి చాలామంది టికెట్ల కోసం పార్టీ ఆఫీస్కి వచ్చారు. కానీ అభ్యర్థుల్ని ఎంపిక చేయటము, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయటం ఇలాంటివి ఏమీ జరగలేదు అక్కడ. చాలామంది నిరుత్సాహంతో బయటకు వచ్చేసారు. ఆవిడ పార్టీ ఆఫీస్కి రెగ్యులర్గా రారు. ఎవరు? షర్మిల గారు. ఆవిడ ఇంటి నుంచి కార్యక్రమాలు నడిపిస్తారు. ఆవిడ అక్కడ ఉంటారు కడపలో. అది హెడ్ క్వార్టర్స్ ఏమో విజయవాడలో ఉంటుంది, ఆంధ్రరత్న భవన్లో. ఆంధ్రరత్న భవన్ తాళం పెట్టి ఉంటుంది. అక్కడ ఎవరో ఆఫీస్ బేరర్స్ ఉంటారు. ఏదన్నా ఎవరైనా ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వెడితే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్కి ఎవరికో చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ ఆవిడతో మాట్లాడే అవకాశం లేదు. గాంధీ భవన్లో పీసీసీ ప్రెసిడెంట్ ఉండేవాడు ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో. రెగ్యులర్గా అక్కడ ఉండేవాళ్ళు. ఎవరైనా ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి, అంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వెడితే వాళ్ళు ఆదరించి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. ఆ సమస్యను టేకప్ చేస్తామో లేదో ఒక మాట చెప్పేవాడు డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. అనేక సందర్భాల్లో ఆ మెట్ల మీదే జనాలను కూర్చోబెట్టి వాళ్ళు అక్కడే కూర్చుని మాట్లాడిన వీడియో ఫుటేజ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అక్కడ. ఆవిడ్ని కలవటం అనేది కష్టతరమైనటువంటి వ్యవహారం. ఆవిడ ఎవరికి యాక్సెస్ ఇవ్వదు. ఆ కండిషన్ ఇక్కడ లేదు. ఈవిడ ప్రజలతో కలుస్తుంది, ప్రజలతో మాట్లాడుతుంది, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటుంది, తన అభిప్రాయాలు చెప్తుంది. కవిత గారిని కలవటం చాలా ఈజీ. ఆవిడ్ని కలవటం అంత ఈజీగా తపస్సు చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకని వీళ్ళిద్దరికీ అంటే ప్రవర్తనకి ఆలోచన విధానానికి సంబంధించే తీవ్రమైన వైరుధ్యం ఉంది. రెండోది అక్కడ చాలా క్లియర్గా ప్రాపర్టీ గొడవ. అది
ఆస్తి పంపకాల గొడవలో ఆవిడ భిన్నమైనటువంటి రాజకీయ మార్గాన్ని ఎంచుకుని అలా ముందుకు నడిచే ప్రయత్నం చేసింది. కానీ ఆవిడకి పొలిటికల్ ప్రయోజనాల కంటే కూడా వ్యక్తిగత ప్రయోజనాలు ప్రధానం షర్మిలకి. ఈవిడికి రెండూ కలిసి ఉన్నాయి. పర్సనల్ ప్రయారిటీస్ కూడా ఉండొచ్చు, ఈగో క్లాష్ ఉండొచ్చు, కానీ రాజకీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించేటువంటి ఒక యాంగిల్ ఉంది కవిత గారికి. దాన్ని కూడా గుర్తించాలి కదా. అది గుర్తించినా కానీ వీళ్ళిద్దరూ ఒకటి కాదు. రెండోది, కొంత ప్రభావం ఉండొచ్చు. నిజానికి గత ఎన్నికల్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకపోయినా తెలుగుదేశం పార్టీకి చాలా మేలు చేశారు. అంటే ఆవిడ మాత్రమే కాదు, షర్మిల సోలోగా చేసిన లాభం కాదు అది. ఆవిడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తెతో కలిసి, సునీతారెడ్డితో కలిసి జరిపినటువంటి క్యాంపెయిన్ అది జగన్కి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. ఆ నష్టం తెలుగుదేశం పార్టీ అకౌంట్లో లాభంగా ట్రాన్స్ఫర్ అయింది. ఇది చూడాలి. అంటే ఇది చంద్రబాబు నాయుడు వ్యూహరచనలో భాగంగా జరిగిందని నేను అనుకుంటాను. ఆయన గత ఎన్నికల్ని చాలా క్లియర్గా పొలిటికల్గా జగన్ యాంటీ జగన్గా మార్చాడు. మార్చి యాంటీ జగన్ శిబిరంలోకి మొత్తం అన్ని పార్టీలని తీసుకొచ్చాడు. అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒక కూటమి, ఒక కంపార్ట్మెంట్. లెఫ్ట్ పార్టీసు అలాగే కాంగ్రెసు ఒక కంపార్ట్మెంట్. ఈ రెండు కంపార్ట్మెంట్లకి ఒక ఇంజన్ పెట్టి ట్రైన్ చేశాడు దాన్ని. ఆ ఇంజన్ చంద్రబాబు. వీళ్లతోనూ ఆయనే. అంటే మనకి చాలా క్లియర్గా షర్మిలని ఎన్నికల టైంలో ప్రమోట్ చేసింది తెలుగుదేశం మీడియాని. తెలుగుదేశం మీడియా వాళ్ళని భుజాన వేసుకుని వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని బ్యానర్ చేసి, దాన్ని హెడ్లైన్ చేసి ప్రచారం చేసినటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మీడియాలో. తెలుగుదేశం గనక కాంగ్రెస్ పార్టీకి మనం ఎందుకు మైలేజ్ ఇవ్వాలి అని అనుకుని ఉంటే సునీతారెడ్డి గారి గొంతు ఎక్కడికి వెళ్ళేది? ఆవిడకి గొంతు కల్పించింది, ఆవిడకి వేదిక కల్పించింది ఎవరు అంటే తెలుగుదేశమే. తెలుగుదేశాన్ని భుజాన మోస్తున్న మీడియానే చేసింది ఆ పనంతా. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఆంధ్రజ్యోతి అనేటువంటి వేదిక మీద నుంచి నడిచింది అది. ఆంధ్రజ్యోతి వేదిక మీదకి షర్మిల గారు వెళ్ళటం కూడా వార్తగా మారింది ఒక దశలో. ఏది ఆవిడ ఇంకా పొలిటికల్ నిర్ణయం తీసుకోవడానికి ముందు, ప్రకటించడానికి ముందు వెళ్ళటమే ఒక ఇండికేషన్గా మారింది. కాబట్టి దాన్ని విపరీతంగా వాడుకుని వాళ్ళు లబ్ధి పొందారు. అంటే ఈమె వెళ్తే వాళ్ళు రాసిండు తప్ప వీళ్ళు పని కట్టుకొని రాయలేదు కదా. వెళ్ళటం అనేది అప్రోచ్ అయితేనే వార్త రాదు. అదే ఒక ఇండికేషన్. ఒక ఇండికేషన్ ఇవ్వటం కోసం ఆంధ్రజ్యోతి వేదిక మీదకి వెళ్ళడం అనేది కూడా ఒక పొలిటికల్ ఇండికేషన్గా మారింది. అది షర్మిల చేసుకున్న వాంటెడ్గానే, వాంటెడ్గానే జరిగింది అది. ఈ సూచన ప్రజల్లోకి వెడుతుంది అనే విషయం తెలిసి స్పష్టంగా చేసినటువంటి కార్యక్రమం అది. అక్కడి నుంచి మొదలు పెడితే రాజశేఖర్ రెడ్డి కావచ్చు, అంటే రాజశేఖర్ రెడ్డి అంటే సునీతారెడ్డి గారి భర్త, ఆయన్ని, సునీతారెడ్డి గారిని, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసింది కూడా అక్కడే. అక్కడి నుంచే రకరకాల వార్తలు స్ప్రెడ్ చేశారు. తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం జరగాలో అంత నష్టము జరిగింది. వైఎస్ఆర్సీపీ చాలామంది నాయకులు ఇంటర్నల్గా సఫర్ అయ్యారు దానివలన. అంటే వాళ్ళ కుటుంబం తగాదా వాళ్ళు 4 గోడల మధ్య తేల్చుకుంటే అయిపోయేదానికి ఇప్పుడు అది పార్టీ నష్టానికి దారితీసింది. పార్టీ నష్టం అంటే జగన్ నష్టం మాత్రమే కాదు, ఇతర ఎమ్మెల్యేల నష్టం కూడా. మొత్తం వ్యవస్థ, పార్టీ వ్యవస్థ దెబ్బతింటానికి నాయకుని వరకు అదే కారణమైంది. అందుకని వాళ్ళ నాయకుడి వైఫల్యంగానే చూస్తున్నారు వాళ్ళు. బయటకు అంటం లేదు కానీ లోపల ఉంది ఆ భావన. అది సెటిల్ చేసుకుని ఉంటే చాలా వరకు మనకి బెటర్మెంట్ ఉండేది. గౌరవప్రదంగా ఎమ్మెల్యేలు వచ్చి గెలుచుకోగలిగే వాళ్ళం అనే అభిప్రాయం వాళ్ళ అంతర్గతంగా ఉంది. కొంతమంది రహస్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి, ఇందాక నేను షర్మిల గారు యాక్సెస్ ఇవ్వట్లేదు ప్రపంచానికి అన్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే యాక్సెస్ ఇవ్వట్లేదు ప్రజలకు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాల్లో ప్రజలకి ఆయన యాక్సెస్ ఇవ్వకపోవడము, అలాగే సెకండరీ లీడర్షిప్కి యాక్సెస్ ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలకు కూడా యాక్సెస్ ఇవ్వకపోవడం, ఇవి కూడా ఒక కారణంగా మారింది. ఇప్పటికి ఇవ్వట్లేదా? ఇప్పటికీ లేదు. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ కార్యాలయం, వాళ్ళ కేంద్ర కార్యాలయం అని ఒకటి ఉంది అక్కడ. దానికి తాళాలు పెట్టి ఉంటాయి. పార్టీ ఆఫీసులకు తాళాలు పెట్టడం ఏమిటి నాకు అర్థం కాలేదు అసలు. అంటే అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళకి లోపల నుంచి ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు గేట్ ఓపెన్ చేసి లోపలికి పంపిస్తారు.
ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ ఆఫీసులకు వెళ్ళి తమ కష్టాలు చెప్పుకోవాలి కదా. అవును. ఆ వాతావరణం కల్పించాలి, దానికి ఒక వేదిక కల్పించాలి నువ్వు. అది లేదు అక్కడ. అది లేనంత కాలం ప్రజలకి ఆ పార్టీకి మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఇప్పటికైనా ఆయన ఆ డోర్లు ఓపెన్ చేయాలి. ఇంతకు ముందు వాళ్ళ కేంద్ర కార్యాలయం వేరే చోట ఉండేది, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకుని ఆయన సెక్యూరిటీ కోసం దీనికి తాళం వేస్తున్నాడు. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళి గంటలు గంటలు వెయిటింగ్ ప్రజలు. ఈ విషయం ఆయనకు చెప్పట్లేదు ఎవరు? తెలియాలి ఆయనకి తెలుసుకో. ఆపేస్తున్నారు, బయట కూర్చోబెడుతున్నారు గంటల తరబడి. పొద్దున్న వచ్చినోడు సాయంత్రం వరకు వెయిట్ చేసి వెళ్ళి లోపలికి వెళ్ళి తమ కష్టం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల విరక్తి చెంది వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. యాక్సెస్ ఇవ్వలేకపోవడం కారణం ఏంటంటారు? అంటే వాళ్ళకేవో ప్రయోజనాలు, అంటే ఎక్కడి నుంచో ఇంకేదో చేస్తే ప్రజలతో సంబంధం లేని వ్యవహారాలు ఏదో చేయటం ద్వారా మనకి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి అభిప్రాయం బలంగా ఉండటం వలన వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. అధికారం రావటము పోవటము ప్రజలతో సంబంధించిన వ్యవహారంగా చూడలేదు వాళ్ళు. ఆ చూడకపోవడంతో వాళ్ళకి ప్రజలు కనిపించడం లేదు. అందుకని ప్రజల్లోకి రావడానికి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు ఆయన అక్కడ. కానీ ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళు, కవిత, వీళ్ళందరూ యాక్సెస్ ఇస్తారు. వీళ్ళందరూ ఎవరిని కలవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెళ్ళి కలవచ్చు, చాలా సునాయాసంగా వెళ్ళి కలవచ్చు. తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ ఆఫీస్కి హ్యాపీగా ఎవరైనా వెళ్ళి వాళ్ళ సమస్య అక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు చెప్పుకోవచ్చు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ. అవును, చెప్పుకోవచ్చు. ఈ చెప్పుకునే యాక్సెస్ ఇవ్వటం అనేది ఏ పార్టీకైనా అవసరం, అది ఉంది. అందుకని షర్మిలని, కవిత గారిని ఒక గాట కట్టివేయటం తప్పు. ఆవిడ వేరే పద్ధతిలో నష్టం కలిగించారు. ఒకవేళ ఈవిడ కూడా పొలిటికల్ డిఫరెన్సెస్తో బయటకు వస్తే అంత నష్టం కలిగించగలరా కవిత ఇక్కడ టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు? ఇప్పుడు అక్కడేమో పర్సనల్ గొడవని ప్రపంచ కష్టంగా మార్చడం ద్వారా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చారు. ఇక్కడ పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమంగానే ఉంటుంది. కవిత గారిది, షర్మిల గారిది ఆవిడ గొడవ వేరు. ఈవిడిది పొలిటికల్ ఫైట్. ఈవిడ పార్టీలో తనకి ఒక సముచిత స్థానం కోసము దెబ్బలాడుతున్నారు. అంటే ఆ లెటర్ నుంచి మనకి అర్థమైన విషయం. పార్టీ స్టాండ్కు సంబంధించిన భిన్నాభిప్రాయాలతో ఫైట్ చేస్తోంది ఆవిడ. ఈ ఫైట్ని పార్టీ యాక్సెప్ట్ చేస్తే అంతర్గత పోరాటంగా మారుతుంది. నువ్వు లోపల వేదికల మీద మాట్లాడమ్మా, నీకు ఆ ప్రాతినిధ్యం కల్పిస్తాము, దీన్ని అకామిడేట్ చేస్తామని వాళ్ళు చెప్తే ఈవిడ ఓకే చెప్పే అవకాశం కలదు. ఆవిడ ఇప్పటికీ పార్టీ వేదికల మీద మాత్రమే మాట్లాడుతున్నారు. ఆవిడ తెలంగాణ జాగృతి గురించి ఈ మధ్య మాట్లాడారు. మాట్లాడిన దానికి థంబ్నెయిల్స్ ఎలా పెట్టారంటే, బయట యూట్యూబ్లోను ఇతర మాధ్యమాల్లోనూ దానికి వ్యాఖ్యానం అయిపోయింది, ఆవిడ నిర్ణయం తీసేసుకున్నారు, ఆవిడ పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని రాశారు. కానీ మీరు టోటల్గా ఆ వీడియో వింటే ఆవిడ మాటల్లో ఎక్కడా కూడా పార్టీ పెడుతున్నట్టు కానీ, లేకపోతే తను రాసిన ఉత్తరం గురించి కానీ, పార్టీ నుంచి తనకు ఎదురవుతున్నటువంటి పరిణామాల గురించి కానీ ఆవిడ ఎక్కడా మాట్లాడలేదు. ఆవిడ ప్రో కేసీఆరే మాట్లాడింది. ప్రో కేసీఆర్, యాంటీ కాంగ్రెస్ గవర్నమెంటే మాట్లాడింది ఆవిడ ఇన్ టోటల్. మరి ఎందుకు ఆ హెడ్లైన్స్ పెడుతున్నారు? అక్కడ లేని కంటెంట్ ఎందుకు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇంకెవరో ఇంకేదో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు దీని నుంచి. ఈ మంట రాజేయటం ద్వారా ఇంకేదో ప్రయోజనం పొందడానికి కొన్ని శక్తులు ఉన్నాయి, వాళ్ళు రాజేస్తున్న చిత్తి ఇది. అంతే తప్ప వాస్తవంగా అక్కడ మంట లేదు. ఆవిడ వేరే పార్టీ పెడుతుంది, ఆ నిర్ణయానికి వస్తుంది, అంత కండిషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని కూడా అనుకోవడానికి అవకాశం తక్కువే. ఒకవేళ వాళ్ళు బీజేపీతో ట్రావెల్ అవ్వాలి అని అనుకుంటే కన్విన్స్ చేసే ప్రయత్నమే చేస్తారు. అంతే తప్ప ఎక్కడా కూడా ఆవిడ వ్యాఖ్యానంలో కానీ, ఆవిడ నోట్లోంచి వచ్చిన మాటలు అక్కడెక్కడా కూడా ఆ స్థాయి వ్యతిరేకత, బయట ప్రొజెక్ట్ చేస్తున్నట్లంత స్థాయి వ్యతిరేకత కనిపించడం లేదు. అది కనిపించినప్పుడు మనం మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ రెండు రాజకీయంగా కుటుంబాలు, అక్కడ ఆయన వాళ్ళ అన్న ముఖ్యమంత్రి, ఇక్కడ తండ్రి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు, రెండు కుటుంబాలకు సంబంధించిన ఆడపడుచులు. అవును. కవిత కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆడపడుచుని ఇబ్బందులకు గురి చేస్తారా అని ఒక మాట అనడం. నిజంగానే మహిళల ఆడపడుచు విషయంలో ఒక
సెంటిమెంట్ ఉంటుంది, అవును, ఎంపతి సింపతి కూడా ఉంటుంది. ఉంటుంది. ఈ ఎంపతి సింపతి రాజకీయాలలో, ఇతరేతర విషయాలు వేరు, రాజకీయాలలో ప్రభావాన్ని చూపిస్తుందా? చూపించింది కదా ప్రభావం. ఇప్పుడు అక్కడ అన్న వదిలేసిన చెల్లెలు, అన్న అన్యాయం చేసిన చెల్లెలు అనే సెంటిమెంట్ని కదా రైజ్ చేసి వాడింది అక్కడ ఆంధ్ర రాజకీయాల్లో. ఇక్కడ ఆవిడకి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో విఫలమయ్యారు. ఆవిడని రోడ్డు మీదకి గెంటేశారు. ఆవిడ అభిప్రాయాలకు ఏమాత్రమూ గౌరవం లేదు. అంటే కూతురి అభిప్రాయాన్ని, చెల్లెల అభిప్రాయాన్ని గౌరవించలేనటువంటి నాయకత్వంలో మహిళలకు ఏం న్యాయం జరుగుతుందని ఆ పార్టీకి ఓటేస్తారు అని మహిళా లోకాన్ని అవతల నుంచి ప్రశ్నిస్తే దానికి అట్రాక్ట్ అవడానికి ఈవిడొక సాధనంగా మారే పరిస్థితి ఉంటుంది కదా డెఫినెట్గా. అది మేబీ సమీప భవిష్యత్తులో ఉంటుందో చూడాలి. ఇప్పటికైతే ఏం కనిపించట్లేదు మరి. లేదు అంటే ప్రస్తుతానికి అంటే కవిత వ్యవహారం టీ కప్పులో తుఫానుగానే నడుస్తోంది. కానీ బయట దీన్ని చాలా పెను తుఫానుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు ఈ ప్రయత్నము అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు అంటే భారతదేశంలో ప్రతి ప్రాంతీయ పార్టీని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. దేన్ని వదిలిపెట్టడం లేదు. ప్రతి పూచిక పుల్లను కూడా బ్రహ్మాస్త్రం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కవిత గారి అస్త్రాన్ని, అంటే ఆవిడ మాట్లాడిన మాటల్ని ఈ స్థాయిలో వినియోగించే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక సందేహం. అందుకని ఈ నిప్పు రాజేస్తుంది ఎవరు అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.